గా దేవుని స్తుతి చేయట. ఎప్పుడు ఆయన్ని స్తుతి చేస్తూ వస్తామంటే మన జీవితంలో ఏవైతే నెరవేర్చబడుతూ వస్తాయో, అంటే మొట్టమొదటిది జీవితం మారాలి, జీవితం మారాలి. రెండవది ప్రభు జీవితంలో చేసిన కార్యాలు కూడా ఉంటాయి, కార్యాలు కూడా ఉంటాయి. వాటిని గురించి కూడా ప్రభుని స్తుతిస్తూ వస్తాం. మూడవది, కొన్ని విషయాల్లో ప్రభు యొక్క పరిస్థితులు, అంటే మన మీద ఆయన పెట్టే భారమైన బాధ్యతలు లేదా రోగ దుఃఖాలు, వాటి విషయాల్లో కూడా ప్రభును స్తుతించే అనుభవాలు కూడా ఉండాలి. యోబు కూడా అది అన్నాడు తన జీవితంలో ఆఖరి వచనంలో, 1 యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని ఆయన నామమునకి స్తుతి అన్నాడు. అంటే దుఃఖాల్లో, జీవితాల్లో ప్రభువును ఆరాధించాలి. ఇది రావాలన్నప్పుడు ఆయనలో మనము అర్పించుకోవాలి. అంటే ఇది కొద్దిగా రాంగ్ ఎట్లుంటుందంటే, స్కూల్లో ఎల్కేజీ పిల్లోడిని చేర్చినప్పుడు పిల్లోడు ఏమి తెలియని వాడుగా ఉంటాడు. ఒక 5th స్టాండర్డ్ తర్వాత తనకు తానుగానే నేను పోతా స్కూల్కి, నన్ను సిద్ధపరచు అంటాడు. బిలో 6 to 10th అయిన తర్వాత ఇంకెవరు చెప్పే పనిలే, వాడంతకు వాడే రూట్ మ్యాప్ మారుస్తాడు. అంటే వాని వస్త్రధారణ, వాని ప్రవర్తన మారుతుంది. అట్లా ప్రభులో కూడా చిన్న ప్రాయము, మిడిల్, తర్వాత స్టడీ, అంటే తను తాను సిద్ధపరచుకునే విధానం అనేది కనబడరావాలి. ఎంతకాలము అదే స్థితి, అదే అనుభవం, ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు. మార్పు అనేది మనలో కలుగుట బయట చూడాలి. సరే, ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే. ఇవి ఉన్నప్పుడే అన్ని విషయాల్లో ప్రభును గణపరిచిన వారంగా కనబడుతూ వస్తాం. మనం ఆరాధనకు గాను కీర్తనలు పరిశుద్ధ గ్రంథం నుండి 40వ కీర్తన, దేవుని యొక్క వాక్యం నుండి కీర్తన 40వ కీర్తన 9వ వచనం చదవండి. 40వ కీర్తన 9వ వచనం. ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించున్నాను నేనంటిని అన్నాడు. మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నాను. ఇది దావీదు తన జీవితంలో పరిపూర్ణంగా చెప్పుట అనేది నేను చాలాసార్లు చెప్తుంటా. ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా దాన్ని తిరిగేసుకుంటూ రావాలంటే, అందుకే నిన్ను కూడా ఉపవాస ప్రార్థనలో కూడా ఒక మాట మనము దేవుని దాసుల నుంచి వింటూ వచ్చాం. అంటే దేవుని పని పరిపూర్ణంగా చేసిన తర్వాత భక్తులు, అవును నేను చేశాను, నాకు నెమ్మది ఉంది, నేను పండుకుంటాను అని విశ్రాంతి తీసుకునే వాళ్ళు. ఏదైనా సరే, అది జార్జ్ ముల్లర్ కావచ్చు, దైవజనుడు భక్త్ సింగర్ కావచ్చు, భక్తుల అనుభవాల్లో ఎవరైనా సరే, బిల్లీ గ్రహాం కావచ్చు, వారి జీవితంలో నేను దేవుని పని చేశాను అని వాళ్ళు వారు తృప్తిపరచబడినప్పుడు వారికి వారు తృప్తిపరచబడ్డట్టు కాదు, అవును అనేవాళ్ళు కూడా ఉండాలి. అంటే ఇది ఈయన చేశాడు అని సాక్ష్యం ఇచ్చే వాళ్ళను సర్కిల్ లెవెల్, అంటే మనం తిరుగుతున్న ఆ ప్రాంతపు వాతావరణం, అంటే అక్కడ నివసించేవారు కానీ, 2 మన మధ్య మన పరిశుద్ధాత్మ దేవుడైన ఆ దేవుడు కానీ, 3వది అపవాది కూడా ఎస్ అనాలి. ఇది మొదటిగా సమాజంలో అంత కవరేజ్ చేసుకోవచ్చు. సమాజంలో అంటే ఏంటంటే మనుషులు కాబట్టి కవరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాహాం ఉన్నాడు, లోతు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరోజే
బయటకు వచ్చారు. ఆదికాండ 12వ అధ్యాయంలో లేదా 11వ అధ్యాయంలో మనం చూసినా 12వ అధ్యాయంలో చూసినా ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు బయటకు వచ్చారు. దేవుడు అబ్రాహామును గురిపెట్టాడు, లోతును గురిపెట్టాడు. అబ్రాహామును గురిపెట్టాడు, లోతును గురిపెట్టాడు. కానీ ఇద్దరు వ్యత్యాసాల్లో రాగరాగ మార్పు చెందే కొద్దీ 13వ అధ్యాయంలో 6-7లో నీవు నీ స్నేహితులుగా బంధువులుగా మనం ఉన్నాం కాబట్టి మనకొద్దు, దూరం ఉందామన్నారు. దూరం ఉందన్నారు, వెళ్ళిపోయిన 14వ అధ్యాయంలో కూడా పరిస్థితులు లోతునకు వ్యతిరేకత కలుగుతా చూస్తాం. 19వ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పు 18వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తాం. ఆ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరిచి దాదాపు ప్రార్థన చేస్తూనే వచ్చాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇద్దరిని గురిపెట్టాడు. ఇతడు రూట్ మ్యాప్ తప్పాడు, లోతు రూట్ మ్యాప్ తప్పాడు. కానీ అబ్రాహాము వ్యక్తుల కొరకు రేయింబలు మరి పెట్టాడు. 19వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసిన సత్యాలే కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారము దేవుని యొక్క ఇద్దరు దేవుని దాసులు వెళ్ళారు, లోతును బయట తీసుకొచ్చారు. ఇందులో తేడా ఏమిటంటే ఆదికాండం 18వ అధ్యాయం 17-19లో రాయడం ప్రకారము నేను చేసి ఏ కార్యమైన అబ్రాహాము చెప్తాను అన్నాడు. నేను చేసి ఏ కార్యమైన చదవండి ఆదికాండం 18వ అధ్యాయం 17-19. అది అంటే నేను ఏ కార్యమైనా చేస్తే నేను అబ్రాహాము చెప్పే చేస్తా అన్నాడు. వారు లోతుకి ఎందుకు చెప్పలేదు? నువ్వు నాశనం అయిపోతున్నావని ఆయనతో మాట్లాడ్డా? పోని ఇద్దరు దేవదూతలు వచ్చి మాట్లాడే స్థితి దిగజారినా మాట్లాడలేదా? ఇద్దరు దేవదూతలు వచ్చి దిగజారే స్థితికి వచ్చినా కుటుంబం బాగుపడలే. అంటే డిఫరెన్సు వారిగానే వేరు కావట. అంటే కొన్ని సందర్భాలు వస్తాయి, వారు ఆత్మీయ స్థితిలో ఉన్నారా, రక్షణలో ఉన్నారా, ఎదుగుదలలో ఉన్నారా. కనీసం అంటే ఈ రెండవది అంటే లోతు తన జీవితంలో ఇంకా ఎంత లోతుగా తన జీవితంలో ఎదిగే కొద్దీ ఆత్మీయంగా నష్టపడ్డాడు. కానీ అందుకంటే 2 పేతురు 2:8-9 కూడా నీతిగల మనసు నొప్పించుకున్నాడు కానీ బయటకు రాలేకపోయాడు. అంటే మనకు తెలిసిన సత్యం ఏంటంటే వారి జీవితాలు వారివే. అంటే ఈ వ్యత్యాసం అనేది మన జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేను లోతు వల్లే అబ్రాహాము వల్లే ఉన్నానా? అబ్రాహాము తన జీవితంలో మార్పు వచ్చాడు, ఇద్దరు బయటకు వచ్చారు. కానీ ఒక వ్యక్తి స్థిరపడ్డాడు, ప్రభులో ఎదిగాడు. ఆ వ్యక్తిని బట్టి ఈ రోజు వరకు కూడా లేదు, భవిష్యత్తు ఉన్నంత వరకు కూడా అబ్రాహామును బట్టి సమస్త వంశంలో ఆశ్రయించబడతాయి, సమస్త దేశాలు ఆశ్రయించబడతాయి. అది ఊహకందని యొక్క మర్మం. అది ఎంత ధ్యానిస్తే అంత సత్యం కనబడుకుంటూ వస్తాయి. కానీ లోతునైతే పూర్తిగా అసలు చరిత్రే అందనంత శాపగ్రస్తులుగా అందులో ఏదో కొన్ని కుటుంబాలు అంటే ఆ యొక్క రూతు కుటుంబం అలాంటి కుటుంబాలు కృపను బట్టి అంటే ఏదో అంటే అనవ జీవితాల్లో అలా కనబడుతూ వస్తాయి. అంటే ఇది మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకో తప్పదు. ఎదుగుతున్నామా లేదా, ఆత్మీయంగా ఉన్నామా లేదా అని. ఇది తర్వాత కూడా మన మనస్సాక్షి కూడా దానికి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కీర్తన 40:9 అంటాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించున్నాను నేనంటిని, యెహోవా దీనికి తెలిసే ఉంది. అంటే తన జీవితంలో ఎంత నీతి ఉంది, ఇది మన పాయింట్. తన జీవితంలో ఏ వ్యక్తి అయినా అసలు యాక్చువల్గా గమనిస్తే మనం దేవుని ఎదుట మనం నీతిమంతులుగా కావాలి. ఎప్పుడైతాం మన జీవితంలో అందరికీ తెలిసిన సత్యాలే కదా, ఏం తెలియదనేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఎవరినైనా కదిలించి చిన్న 5 ఏళ్ల ప్రాయం మొదలుకొని వాని యొక్క వయసు పెరిగే కొద్దీ వానికి చెప్పుకోకుండా వాని చేష్టలు వాని ప్రవర్తన కనబడి కొద్దీ సత్యం మాట్లాడతాడా అసత్యం మాట్లాడతాడా వాని యొక్క నడత వాని యొక్క ప్రవర్తన కనబడుకుంటూ వస్తాయి. అందుకంటాడు ఇప్పుడు అపోస్తుడైన మరి పౌలు జ్ఞాపం చేసినప్పుడు మనకు తెలిసిన సత్యాలు కొన్ని చూస్తాం. రోమాపత్రిక 3:11 చదవండి. అపోస్తుడైన పౌలు ఇప్పుడు గమనించండి, ఇప్పుడు అదే స్థితి అంటే దావీదైనా నీతిమంతుడు కాడు. పోని ఆదాముతో ఆరంభమైన ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా
ఇది అర్థం కాకే చాలా వరకు అర్థం కాకే చాలామంది తమ స్థితులను ఎరగక ఎన్నో రూట్లు మ్యాప్లు చూస్తున్నారు. కానీ ఒకరోజు వారి లెక్క చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుని సువార్త ఎందుకు చెప్పాలి. ఇంకా మనం చూసే కొద్దీ ఒక మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 నాత సత్యస్వరూపి ఏంటంటే ఎంతగా వారి జీవితాలంటే ప్రభు యొక్క కొరకు ప్రాణంలు అర్పించే వారిగా దేవుని నామను ప్రకటించుతూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా దేవుని సువార్త చేయట చాలా కష్టం కనబడుతున్నాయి. ఎంత కష్టం అనేది భవిష్యత్తు ఇంకా చాలా రఫ్ ఉంటాయి. మనం అనుకున్నంత అంటే ఇంకా భవిష్యత్తు అనేది చాలా కష్టమే కనపడుకుంటూ వస్తాయి. సరే, ప్రభుకు అప్పచెప్పుకుంటారు, దానికే ప్రార్థనలు యాచనలు చేస్తూ వస్తాం. ఇది అంటే ఈ జీవితంలో ఈరోజు ఎదిగే మనకు అర్థమవుతుంది. సరే, ఎక్కడంటాం అపోస్తలుడైన పౌలు రోమా 3:11 ప్రకారం నీతిమంతుడైన వ్యక్తి అయితే లేడు. మరి ఎలా నీతిమంతుడవుతాడు ఒక వ్యక్తి? మన జీవితాల్లో అసలు మనకు తెలిసిన సత్యమే 32 కీర్తన మొదటి వచనంలో రాయబడిన ప్రకారము ఇది మంచిది. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపులకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కానీ ఇక్కడ జ్ఞాపం చేస్తూ అదే దావీదు 32 కీర్తన రెండవ ఈ మాట అన్నాడు, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపులకు ప్రాయశ్చిత్తం నొందినవాడు అన్నాడు. అంటే పాపము లేకుండా, అతిక్రమం లేకుండా ఏ వ్యక్తి అయినా భూమి మీద ఉన్నాడా అని మనం చూస్తే అదే మన రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమా 3:23 ప్రకారము అందరూ పాపులే అని రాయబడింది. ఏ భేదములు లేదు. చదవండి రోమా 3:23 ప్రకారము. ఏంటంటే ఏ భేదం లేదు దీంట్లో. చిన్నోడు, పెద్దోడు, తెల్లగున్నాడు, నల్లగున్నాడు, ఎర్రగున్నాడు, దేశం ఉంది, భాష ఉంది. ప్రపంచంలో మన ఇండియాలో ఇంచుమించు 1600 భాషల పైన ఉన్నాయని విన్నా. 1600 భాషల పైన ఉన్నాయని విన్నా. అంటే ప్రపంచం నలుమూలలో 3000 పై భాషలు ఉన్నాయని విన్నాం. అంటే ఇన్ని భాషలు. ఇంకా కొన్ని లిపి లేని, అంటే అసలు భాషకు దానికి ఇంకా రాయడానికి ఇప్పుడు మనం తెలుగులో చదువుతున్నట్లు కొన్ని ఇంకా లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. అంటే మాట్లాడేదానికి ఇంకా రైటింగ్ కనబెట్టలేని ఉన్నాయి. అంటే ఇన్ని భాషల్లో ఉంటున్నా, ఎన్ని రకాలుగా జ్ఞానం చేస్తూ వచ్చినా వారందరూ కూడా ఎక్కడున్నా కూడా నీతిమంతులుగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని 3:11 రాయబడిన ప్రకారము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని రోమా 3:23 ప్రకారము. ఇక్కడ అంటాడు అపోస్తలుడు మరి జ్ఞానం చేస్తూ కీర్తనకర్త 32లో తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎక్కడ అంటే ఈ రెండవ భాగంలో అంటాడు 32లో తన పాపములకు ప్రాయశ్చిత్తం. ఈరోజు దీనికి ఎలా ప్రాయశ్చిత్తం చేయబడుతుంది అందుకంటాడు. అంటే నీతిమంతుడు లేడు 3:11 ప్రకారం, రోమా 3:11 ప్రకారము. ఈ నీతిమంతుడిగా మన జీవితంలో మార్చబడాలన్నప్పుడు మరి కీర్తన 32 మొదటి వచనం ప్రకారము తన అతిక్రమ పరిహారం నొందినవాడు ధన్యుడును, తన పాపలకు ప్రాయశ్చిత్తం చేయబడాలి. ఈ ప్రాయశ్చిత్తము మన అందరికి కూడా తెలుసు. అందుకే రాయబడింది మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 49-50లో, యోహాను సువార్త 11వ అధ్యాయం 49-50లో తెలిసిన భాగాలు చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ఏంటంటున్నాడు జ్ఞాపం చేస్తూ, వారిలో కయపాను వాడు జ్ఞాపం చేస్తూ అంటాడు 50లో, మన జనమంతా నశింపకుండా. అంటే ఏంటి? పాపం యొక్క జీవితం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఆ పాప జీవితం ఏం చేస్తుంది? వ్యక్తిగతంగా, అంటే వ్యక్తిగతంగా ఏ వ్యక్తినే కదిలించండి.
అది మామూలుగా ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తినవద్దు అని తినేటివి తిని రాగానే రోగాలకి ఎట్లయితే పాత్రలు ఎత్తారో దాని నుంచి మానని రోగాలు ఎట్లయితే ఎంటాడుతూ వస్తాయో పాప రోగం కూడా దానికంటే భయంకరమైనది. ఇది పుట్టుకతో నుంచి వస్తుంది. మామూలుగా అందుకంటాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో దీని ఇక వివరణ జ్ఞాపకం చేస్తూ అనేకమైన మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మనం ఎక్కువగా ధ్యానించలేం. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12లో అంటాడు, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన అన్నాడు. ఒక మనుషుడే, ఆ వ్యక్తి యొక్క పాప జీవితము అందరికీ సంప్రాప్తం. ఇందులో పాయింట్ ఒకటంటే ఇది అన్నీ తెలిసిన సత్యమే. కానీ అదే రోమా 3:5వ అధ్యాయం 19లో అంటాడు, ఏలనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపలుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయతను వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు అన్నాడు. అంటే ఒక వ్యక్తి పాపిగా మార్చబడ్డాడు, ఇంకొక వ్యక్తి విధేయత చూపాడు. ఒక వ్యక్తి పాపముగా చేయబడి ఆ పాపాన్ని లోకానికి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి పాపం చేసి పాపం అనేది లోకంలోకి తీసుకొచ్చాడు. ఇంకొక వ్యక్తి రావాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే అసలు దీనికి ఎట్లుంటుందంటే పాప ప్రాయశ్చిత్తం, ఇది మామూలు సామాన్యమే కాదు, పాప ప్రాయశ్చిత్తం. అందుకే అంటాడు 32వ కీర్తన 2వ భాగంలో మనం చూస్తున్న ప్రకారము 32వ కీర్తన 1వ వచనంలోనే తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు అన్నాడు. అంటే ఈ పాపం యొక్క జీవితం నుంచి విడుదల పొందాలంటే ఏ వ్యక్తి, అందుకే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 జ్ఞాపకం చేస్తున్న మాట రండి. ఆయనే క్రీస్తు నరుడు, ఏంటంట విమోచన క్రయధనముగా అందరి కొరకు. అంటే ఆ వ్యక్తి యొక్క విధానములో, అంటే ప్రభువైన యేసు ప్రభువారి యొక్క విధానములో ఎవరైతే, అందుకే అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ మనం ఇప్పుడు చూస్తున్న మాట బట్టి 5:6లో అంటాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అంటే నన్ను నేను అప్పచెప్పుకుంటాను అని. ఇప్పుడు బాగుంది. అంటే ఏమని, ఒక వ్యక్తి పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. 1 యోహాను 4 ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపం రాబడి ప్రకారము ఆజ్ఞ అతిక్రమించాడు, పాపంగా చేయబడ్డాడు. పాపం యొక్క జీవితము రోమా 3:11 నుంచి రాబడిన ప్రకారము అందరూ 23 ప్రకారం పాపులుగా మార్చబడ్డారు. రోమా 5:12 ప్రకారము ఒక మనిషిని యొక్క పాపం జీవితము, అవిధేయత జీవితము లోకంలో పాపంగా చేయబడింది. పాపం యొక్క జీవితం మరణంగా చేయబడింది. మరణం యొక్క జీవితము నరకమునకు ప్రాప్తులుగా చేసింది. కాబట్టి దాన్ని విడిపించాలంటే ఒక వ్యక్తి విధేయత చూపాలి. తెలుస్తుంది. ఇదంతా మనకి తెలిసిన భాగం, అంటే క్రైస్తవులుగా అందరికీ తెలిసిన భాగమే. ఈ విధేయత చూపే విధానంలో ఆ వ్యక్తి విధానంలో ఉంటున్న జ్ఞాపకం చేస్తూ ఆయన్నే ఎందుకు విధేయత చూపాలన్నప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యం రావడం మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం నిరపరాధ రక్తమును అనడానికి కింద అంటాడు నీతిమంతుని రక్తమును అని రాబడింది. ఒకటని రాస్తూ నిరపరాధ రక్తమును అంటే ప్రభువైన యేసు ప్రభువారు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే నీతిమంతుడిగా మారి ఉన్నాడు. ఈ సువార్తని కాదు కానీ అంటే నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడైన ఆ వ్యక్తి అందరి కొరకు యోహాను సువార్త 11:50 ప్రకారము ఆయన బలియార్పణ చేయబడక తప్పదు. అందుకంటాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8లో కూడా జ్ఞాపకం చేస్తూ, ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8లో కూడా జ్ఞాపకం చేస్తూ చదవండి. అంటే నేనున్నానంటే నన్ను నేను అప్పచెప్పుకుంటా. అంటే ఇక్కడ రాయబడిన ప్రకారము ప్రభువైన యేసు ప్రభువారు నీతిమంతుడు.
ప్రభువైన యేసు ప్రభువారు నీతిమంతుడు, ఆయనలో దోషము లేనివాడుగా ఉన్నాడు. ఎవరు కూడా ఆయనలో దోషం ఉంది అని చెప్పడానికి అధికారమే లేకుండా ఉంది. అందుకంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనకు తెలిసిన భాగమే చూద్దామండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం జ్ఞాపకం చేస్తూ 8వ అధ్యాయం 46 అంటే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించనంటే ఒక్కటి కూడా స్థాపించనంటే కనీసం పరీక్షించారంటే ఈయనలో ఉందా లేదా, చేస్తాడా లేదా. ఈ రోజుల్లో ఉన్న సమాజం యొక్క రూటు అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడింది. అంటే మనం ఇప్పుడు ఆరాధనకు వచ్చాం, బాగా గమనించండి, మనం ఆరాధనకు వచ్చాం. ఇప్పుడు ప్రభువైన యేసు ప్రభువారు 8:46 యోహానులో అంటాడు, నా యందు పాపం ఉన్నదని ఎవడు మీలో స్థాపిస్తాడన్నాడు. అంటే ఆయనలో ఎట్లయినా సరే చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఒక్కటి ఓన్లీ 0.1 కూడా చూపలేకపోయారు. కారణం అంటే ఆయన తన జీవితం పవిత్రత కొరకు తాను అలాగే సిద్ధపడ్డాడు. ఇప్పుడు రాయబడింది అంటాడు, మనం కూడా అట్లే ఉంటాం కదా. 32 కీర్తన 1వ వచనం ప్రకారము తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపను ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోష ఎంచబడినవాడు ధన్యుడు రాయబడింది. అంటే ఇప్పుడు మన జీవితాల్లో మనకు తెలుసు, ఇది క్రైస్తవులు అందరికీ తెలుసు. ఏమని తెలుసు? బాగా గమనిస్తే, నేను పాపిని, నా కొరకు ఆయన రక్తం కార్చాడు, ఆయన విమోచించాడు, ఆయన నా కొరకు రక్తము కార్చాడు, ఆయన విమోచించాడు. కాబట్టి మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము నీతి ఆ యొక్క రక్తము నా పాప దోషాలు కడుగుతూ చదవండి. 1 యోహాను పత్రిక 1:7 ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా ఆయన కుమారుడైన యేసు రక్తము అది ఆ యొక్క రక్తం మనల్ని ఏం చేస్తా? పవిత్రులుగా చేస్తూ వస్తుంది. అంటే ఏంటి? ఆ రక్తం చేత కడగబడిన వానికే నీతి, అంతే. అంటే ఇంకా నీ ఇష్టానుసారంగా అంతే. మరి ఇప్పుడు 1 కొరింథీ 15:33 ప్రకారం దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అంటే నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగి వచ్చి నేను నీతిమంతుడు అంటే వాడు నీతిమంతుడు కాడు. అంటే ఆరాధనకు కూడా యోగుడు కాడు. ప్రార్థన అంటే ఆరాధనకు కూడా వాడు యోగుడు. కారణం ఏంటి? వాని జీవితంలో నీతే లేదు. ఎందుకంటాడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని రాయబడింది. మనకు తెలుసు లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి మనం చూసినప్పుడు ఏం రాయబడుకుంటూ వచ్చింది? లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తామండి. లూకాసు ఏంటంటే దుర్యాపారం వల్ల. అందుకంటే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు. జ్ఞాపకం చేస్తూ 3లో అంటాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడా నాటపాటలు, త్రాగబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందుకు నడుచుకొనొచ్చు అన్నిల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలను ఆ అపరిమితమైన ఆ దుర్యాపారమనందు తమతో కూడా మీరు పరిగెత్తిపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మేము దూషించున్నారు. ఏంటంట? ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం చూడు, పోకరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరి, ఆటపాట, త్రాగబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. అలాంటి ఎవరు అంటే ఈ ఆరాధన చేసే వ్యక్తి అలాంటి వాడు అంటే యేసు రక్తంతో కడగబడుతూ వస్తాడు. ఆ వ్యక్తికి చాలా వరకు ఊరికి కూర్చోలేం. నేను కూడా మా తండ్రి గారు చాలాసార్లు ప్రయాసపడినా వారు కన్నీరు గార్చినా, లేదా సంఘం కన్నీరు గార్చినా, లేదంటే అనేక వ్యక్తులు నాతో కలిసిన వ్యక్తులు కన్నీరు గార్చినా, వారు నాకంటే ముందు నుంచి రక్షింపబడిన సహోదరులు నాకంటే దేవుని యొక్క వాక్యం నాకు వివరించిన వచ్చినా
నేను బాగుపడడానికి మూల కారణమైన ఆ వాక్యాన్ని తృణీకరించేంత వరకు నేను బాగుపడలేదు. ఒకరోజు వచ్చింది, పాపం యొక్క జీవితం అనేది కనబడింది, ఒప్పుకొనడం బట్టి, రక్షణ పొందడం బట్టి, ఆ రోజు నుంచి దేవుని యొక్క వెలుగు దాని ప్రత్యక్షతలో నింపబడటం బట్టి మనము రక్షణ పొందిన జీవితం నుంచి అలాగే దాన్ని కాపాడుకునడం బట్టి అలాగే నిలబడుతూ వచ్చాం. అంటే అర్థమవుతుందా? నీ జీవితంలో అందుకే అంటాడు, అందుకే 32 కీర్తన 5లో రాయడం ప్రకారము, కీర్తన 32:5, కీర్తనలో 32, నా దోషము కప్పుకొనక ఏంటంట, నేను నా దోష పాపం నీ ఎదుట ఒప్పుకున్నాను, నీ ఎదుట నేను పరిహరించబడ్డా. అర్థమవుతుందా? అందరు కాదండి నీతిమంతులు, అందరూ కాదు ఆరాధనలకు యోగ్యులు. ఎవరి దోష పాపను ప్రాయశ్చిత్తం చేయబడుతుందో, ఎవరి దోష నిమిత్తం యేసుప్రభు యొక్క రక్తము నిమిత్తం ప్రోక్షించబడదు ఎరిగి ఆ జీవితంలో నీవు నిలిచి ఉంటున్నావో, ఆ జీవితంలో ఉన్న జీవితం కలిగిన వాడే నీతిమంతుడు. అందరూ కాదు, ఈ వాక్యం అందరికీ తెలుసు. అందరికి తెలియదని కాదు, అందరికి తెలుసు. అందరి జీవితంలో కూడా వెలుగనే తెలుసు. వారి జీవితంలో ఎందుకంటాడు, ఏంటంటాడు, మనము కూడా 1 పేతురు 4:3 ప్రకారం పోకరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడా నాట పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనొచ్చు, అన్ని ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. రెండవ మాట అంటే 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు. మన జీవితంలో వాళ్ళ ఆశ్చర్యం చూడాలంటే, ఏంటయ్యా వీడు ఇంతకుముందు కూర్చున్నాడు కదా. అందుకే తప్పిపోయిన కుమారునికి ఆ యొక్క వ్యత్యాసము పెద్దోడు కూడా గమనించి సనిగాడు. కారణం తెలుసా? వాడు మార్పు, వాడి జీవితంలో మార్పు గమనించే స్థితి. అందుకంట లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యాక్చువల్గా మన ఆరాధనలో వెళ్ళక మనపు చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయం 10లో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి అయితే ఎంతోమంది కూలివారు అన్నం సమృద్ధిగా ఉన్నది, ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసితనే. రెండవ మాట అంటాడు, ఇక మీద నీ కుమారుడు అనిపించుడు యోగుడు కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకోనమని అతను చెప్పుదని అనుకుని లేచి తండ్రి ఎదుకు వచ్చాను అంటూ 21 అంటాడు. అతను ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేసితని అని ఒప్పుకుంటూ వచ్చాడు. ఈ ఒప్పుదల అది అందరి ఎదుట క్రియారూపంలో కనబడుకుంటూ వచ్చింది. అర్థమవుతుందా? ఈ ఒప్పుదల ఎవరు చూస్తూ వచ్చారు? యోహాను సువార్త 8:46 ప్రకారం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. అంటే నేను ఎన్నిసార్లు రోల్ చేసినా, అంతే దంచిపెట్టినా కదా. కొన్ని సందర్భాలు వస్తాయి, త్రాగబోతు విందులు వస్తాయి, కొన్ని సందర్భాలు వస్తాయి, అనేకమైన పద్ధతులు వస్తాయి. వాటెందుకు కూర్చోవడానికి కూడా మన మనసు ఒప్పదు. ఏమి వాళ్ళతో కూర్చుంటే తప్పేమి, లోకమే కదా. వాళ్ళతో కూర్చుంటే తప్పేమి, వాళ్ళతో కూర్చుంటే ఏమి, అందరు ఇక సర్కిల్ కూడా ఎట్లయిందంటే, అందుకే ఆ లోతు జీవితానికి అబ్రాహాము జీవితానికి వ్యత్యాసం ఏంటంటే, లోతు తన జీవితం తన తానే సరెండర్ అయిపోతూ వచ్చాడు. అంటే ఇంకా నేను బాగుపడను, నా కుటుంబము, నా జీవితము, నా భార్య, నా పిల్లలు, నా అల్లాండ్లు వారు నన్ను దిగజారుస్తున్నారు, ఇంక నేను ఏమి చేయజాలను దిగజార్చారు. కొన్ని విషయాలు సమ్మతించక తప్పలే. అందుకంటాడు, నీతిగల మనసు నొప్పించుకుంటూ వచ్చాడు. అంటే ఏంటి? ఇంక నేను బాగుపడను, వీడు నన్ను బాగుపరచాడు. అర్థమైనా? ఆ జీవితాలు దిగజారితే నీవు బాగుపడవు సరికదా. ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రత్యేకతలో ఉండడానికే తప్పిపోయిన కుమారుడు తను తాను ఏ దిగజారి స్థితిలో ఉన్న అక్కడి నుంచి లేచాడు. అందుకే రాబడి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 15వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ ఏంటంట, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతోమంది 10లో ఎంతోమంది కూలి వారికి అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ చచ్చిపోతున్నానని నేను లేచి అన్నాడు. ఈ రోజులు మనం ఎట్లున్నట్టే ఒప్పుదల ఉంది. అంటే ఏమని, నేను ఇక్కడ ఒప్పుదల పొందగా లయ్యం. మనకు ఆ తబ్బని కుమారుకున్న వ్యత్యాసం అది, ఆయనకే నీకున్న వ్యత్యాసం, మనకున్న వ్యత్యాసం అంటే లయ్యము, ఆడే కూర్చొని ఒప్పుకుంటాం. రెండోది విడిచిరాము, ఏంటంట
లేచి వాడు నా తండ్రి ఎదుకు వెళ్ళి అంటే ఇంక నేను ఇక్కడ ఉండను, ఈ స్థితిలో నేను ఉండను, నేను ఇంక పట్టుబడిపోయే కొద్దీ ఇంకా నేను పూర్తిగా అసలు నాకు నా తండ్రికి ఏంటంట 18 రాబడి ప్రకారం పరలోకానికే నేను దూరం అయిపోయాను. ఎంత మాట అంటాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 18 అంటాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా. ఎవరికి అర్థమవుతాయండి ఈ లోతైన మాటలు? అంటే నీవు చేసే ఈ తప్పు ఆడిపోతుందంటే పరలోకంలో నుండి నీవు కొట్టివేయబడతావు. అందుకంటాడు మలాకి 3:16 మలాకి 3:16 చదవండి. మరి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏంటంట ఆయన సముఖంలో రాయబడుతుందంట. ఏంటంట జ్ఞాపకార్థంగా వీళ్ళ మాటలు చూడు, వీళ్ళ ప్రవర్తన చూడు, నా గురించి మాట్లాడుతున్నారయ్యా. ఇది తబ్బెన్ కుమారులో ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు అతడు ఎక్కడ ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి? అది నీతిమంతుల యొక్క జీవితం. అర్థమవుతుందా? అది నీతి. ఆ జీవితం కలిగిన వాని యొక్క ఆరాధన కానీ, ప్రార్థన కానీ, పరిచర్య కానీ, వాని నడవడి కానీ, వాని క్రియలు కానీ యథార్థంగా కనబడుకుంటూ వచ్చే కొద్దీ దేవుని యొక్క వాక్యం. అందుకంటాడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9లో అపోస్తలుడైన యోహాను, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9లో అపోస్తలుడైన యోహాను అంటాడు, వాడు దేవుని మూలంగా పుట్టాడంట. ఎందుకంటే ఏమో ధ్యానించబడి వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపం చేయడు. దేవుని మూలంగా దేవుని యొక్క బీజం అంటే వానిలో ఏం నిలబడిపోయిందంటే దేవుని యొక్క బీజం అంటే వాని యొక్క జీన్స్ అంటే దేవుని యొక్క ఆత్మ వానిలో నిలిచింది కాబట్టి చేయజాలడు. ఏ సవాసంలోకి వెళ్ళడాడో ప్రత్యేకంగా ఉంటాడో ఎంత చెప్పినా సరే నేను చచ్చిపోయినా ఆ జీవితం నుంచి నన్ను ఎందుకు లేపుతా ఉంటాడు కదా. అది అండి బాప్తిస్మం అంటే, అదండి మారమనసు అంటే, అదండి నిత్య రక్షణ అంటే. అలాంటివనే ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాళ్ళ స్థితి ఆటోమేటిక్గా వెలుగులోనికి వస్తాయి. అదే తబ్బెన్ కుమార్ జీవితంలో చూసినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి కూడా ఇచ్చే సాక్ష్యం ఒకటి ఉంది. తండ్రి ఇచ్చే సాక్ష్యం ఉంది. 23 చదువుతాను, 22 నుంచి. తండ్రి తన దాసులు చూసి ప్రత్యస్వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదులు చెప్పులు తొడిగించడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించడి, మనం తిని సంతోషపడదుము. రెండో మాట అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికి మరలా బ్రతికను, తప్పే దొరికను. ఇక మూడో మాట అంట, అంతటా వారు సంతోషపడసాగరి. సంఘం సంతోషం రావాలయ్యా, ఆమెనని స్థితి రావాలి. అర్థమవుతుందా? వారు సంతోషపడసాగరి. కొద్దిమంది ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ వారి స్థితిలో ఆమెనడానికి కూడా అర్హులు గారు. ఓపెన్ చెప్తున్నా, మీరు బాధపడిపోయినా ఆమె అనడానికి కూడా అర్హత ఉండదు. కారణం తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నా, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ జీవితాలు రెండో, ఒకటి నీ అంతరాత్మ, తర్వాత సమాజము, మూడవది పరిశుద్ధాత్మ, నాలుగవది అపవాది. టోటల్ గమనించి వస్తాయి. ఆ స్థితిలో నుండి నువ్వు సాక్ష్యం రావాలి. ఇదే స్థితి ఇప్పుడు ఎక్కడైతే తప్పాడో తబ్బెన్ కుమారుడు తిరిగి రావటాన్ని బట్టి తండ్రి సంతోషపడుతున్నాడు. తండ్రి సంతోషపడేది కాక ఆ యొక్క ఎలా ఉందంట, క్రొవ్విన దూడ తెచ్చి వధించి వారు సంతోషంతో ఉన్నారు. తర్వాత అతని యొక్క వస్త్రాలు మార్చబడుతూ వచ్చాయి. ఇవన్నీ ధ్యానించలేము. అతని వస్త్రాలు మార్చబడుతూ వచ్చాయి. ఇప్పుడు నూతన జన్మలోకి వచ్చాడు, నూతన విధానంలోకి వచ్చాడు. ఆ రక్తంతో కడగబడిన వ్యక్తి ఇప్పుడు ఎట్లున్నట్టే ఇక తిరిగి వెళ్ళడానికి అతను ఇష్టపడడు. అది చూశాడు తండ్రి. ఈ వ్యక్తిలో మార్పు ఉందయ్యా. ఇప్పుడు నా కుమారుడు కాబట్టి మనం సంతోషపడతాం, మనం ఆనందిస్తాం. అయ్యా ఇదిగో అందరికీ చాటింపేసి లేదంటే అందరికీ వార్త చెబుతూ వచ్చాడు. ఏమి జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి, మరి 22లో రాయబడిన ప్రకారము క్రొవ్విన దూడను తెచ్చి వధించడి, మనము కూడా తిని సంతోషపడదాం అని 23 అంటూ, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పి దొరికాడు. నువ్వు దొరికినావా? చనిపోయి బ్రతికినావా? అది నీ మనసాక్షి, అది నీ అంతరాత్మ నీలో ఎస్ నేను చనిపోయాను, ఎస్ నేను మళ్ళా బ్రతికాను.
అంటే ఎట్లా చనిపోయావు? పాప స్థితిలో చనిపోయాను. ఆత్మీయంగా 2 కొరింథీ 5:17 ప్రకారము ఒకడు క్రొత్తగా జన్మించి జీవితంలోనికి రండి. 2 కొరింథీ 5:17 రాబడిన ప్రకారము 2 కొరింథీ రాసిన అది రావాలండి. అది క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ వచ్చిన వాని యొక్క స్థితి ఎదురు చూస్తేనే అందుకంటాడు కీర్తనలో 46 వెళుతున్నామండి. కీర్తన గ్రంథకర్త 40 కీర్తన మరి జ్ఞానం చేస్తూ 9 అంటాడు, జ్ఞానం చేస్తాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించున్నాను నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉంది. యెహోవా అది నీకు తెలిసే ఉంది అంటే దేవుడు కూడా వింటూ వచ్చాడు. ఊరికే ఉంటామా? అందుకంటాడు మనం ప్రార్థన చేసినా ఆరాధన చేసినా తండ్రి నామమున నీకు అర్పిస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు స్తుతి చెల్లిస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం అంటే తండ్రిని ప్రార్థన వినాలి. ప్రభువైన యేసు ప్రభువారు కూడా దానికి ఎస్ అనాలి. అంటే ఈ మాట ఇప్పుడు మనం చూస్తున్నాము కీర్తన 49 రాయబడిన ప్రకారం యెహోవా అది నీకు తెలిసే ఉంది అంటే ఆ యొక్క ఆరాధన అతని స్తుతి ప్రభువునకు తెలుసు, దేవునికి తెలుసు. 2వ మాట అంటాడు, నీ నీతిని నా హృదయంలో నేను ఉంచుకుని నేను ఊరకుండలేదు. అక్కడే కాదంట అతడు. కొద్దిమంది మనం ఎట్లా చేస్తామంటే కొద్దిమంది అడిగాం, ఏమ్మా ఈ మధ్య ఆరాధనలు కూడా రావు ప్రార్థనలు అంటే, నాకు తెలుసు అన్న ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నా ఆరాధన చేస్తున్నావు ఆమె చెప్పేది ముందు, ఏమక్క ప్రార్థనకే రావు సంఘానికి రావు అంటే, నాకు దేవుడు నా హృదయంలో లేడా? ఓకే, హృదయంలో ఉన్నాడు, మరి ఏం చేస్తున్నావు? ఆరాధన చేస్తున్నావు మరి ఎక్కడైనా వాక్యం చెప్తావు అంటే, నేను ఆరాధన చేసుకుని చాలదా? ఎందుకంటే వాళ్ళ అంతరాత్మ యథార్థంగా లేదు. దేవుని సమాజంలో చెప్పడానికి వాళ్ళు అర్హులు కారు. పబ్లిక్గా చెప్పాలంటే వాళ్ళకి అర్హులు కారు. అది ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు. వారి స్థితిలోనికి మార్పు అనేది పబ్లిసిటీ అంటే వారి జీవితంలో దాన్ని చెప్పేంత స్థితి కోల్పోయారు. కాబట్టి కవరేజ్ అంటే ఏంటి? అట్లే అదే లోతులో ఉన్న దౌర్భాగ్యం. అతను కూడా అంతే. అతను పరీక్షించినా, అతని జీవితంలో చూసినా నీతిని అయితే గట్టిగా పట్టుకున్నాడు, కానీ జీవితంలో సాక్ష్యం లేనివాడుగా ఉన్నాడు. అందుకంటాడు 10వ వచనంలో అంటాడు, నీ నీతిని నా హృదయంలో ఎంచుకొని నేను ఊరుకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసముద్రకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. ఎందుకు మనల్ని రక్షించుకుంటాడయ్యా? ఊరికి ఇంట్లో కూర్చొని పెట్టేకనా ఏంటంటాడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో 19-20 వచనంలో చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20. ఇది అంటే ఆయన చెప్పాడు, నీ ఇంట్లో సాక్షిగా ఉండు చాలు అన్నాడు. కానీ ఆ ఇంటికే కాదంటే అతడు దెకపోలి కంటే 10 పట్టణాలు. పట్టణం అంటే దానికి ఉండాల మండలము అని అర్థం. ఆ మండలం అంటే ఎన్ని? ఇప్పుడు సపోజ్ మన గుంటకలికి 66 గ్రామాలు ఉన్నాయని విన్నాను. అంటే మన మండలానికి 66 సరౌండింగ్ ఇంచుమించు. అంటే అన్ని ప్రాంతాలకి గుంటకల్లో లోకల్గా తర్వాత అట్లాంటిది 10. అంటే అన్ని జీవితంలో తన జీవితం అంతా బ్రతికినందుకు ప్రభుని గురించి చాటించాడు. నేను ఇట్లుంటాను. ఎవరు చెప్తారండి మనము? అదే చేశాడు దావీదు గారు, అదే చేశాడు తబ్బేరి కుమారుడు, అదే చేశాడు సేనాని దేవుల పట్టిన వాడు. నీవు చేస్తున్నావా? మహాసమాధిని తెలుపుకి నేను ఊరుకుండలేదు ప్రభువా. అందుకంటాడు 10వ వచనంలో, నీ కృపను నీ సత్యమును మహాసమునికి తెలుపక నేను వాటిని మరుగు చేయలే. నేను పాపినే, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. నేను ముగిస్తున్నా. నేను పాపినే, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. నీ రక్తం ఇచ్చి నన్ను కొనింది కాక నువ్వు నన్ను నీతిమంగా చేసేది కాక ఇప్పుడు ఆ నీతి నడుసరించినట్లు నీ ధర్మశాస్త్రం ఇచ్చి ఇప్పుడు అందుకంటాడు 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము అనేకలు ఆశ్చర్యపడినట్లను చేశాడు. చదవండి 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము. అపోస్తలుడైన 1 పేతురు తమతో కూడా పరిగెత్తికిపోయినందుకు అదే వాళ్ళ జీవితంలో వీరు మార్పు అంటే ప్రత్యేకంగా కదా, ఆ జీవితంలో వారు మనల్ని ద్వేషించినంతగా
అంటే ప్రత్యేకంగా ఉండాలి. మన జీవితాలు ప్రభు కొరకు నియమింపబడిన వారు, ప్రభు నిమిత్తం ఉన్నవారు, వాళ్ళు చూసి వీడేమిటి మాలో ఉన్నవాడు కాడా, అది అలాంటి వారిగా ఉంటే నీ జీవితంలో నీ వెలుగు, నీ సత్యము, నీ క్రియలు ఆయన కూడా ఆమెనంటాడు, పరిశుద్ధాత్మ కూడా ఆమెనంటాడు, సంఘం ఆమెనంటుంది, నీ అంతరాత్మ ఆమెనంటుంది. ఇది కాబట్టి అంటే ఇప్పుడు నువ్వు ఆరాధన చేయవలసిన విధానం ఏంటి? ప్రభువాన్ని నన్ను రక్షించుకున్నావు, నా క్రియలు బట్టి, నా జీవితాలు బట్టి ఓపెన్గా నేను చెప్పే స్థితిలో నన్ను తీసుకొచ్చావు. ఇక నేను సమాజంలో ఎట్లున్నానంటే వారి మధ్యన కూర్చోలేకపోతున్నా, వారి మధ్య నిలవలేకపోతున్నా. నన్ను మార్చినందుకు వందనాలు, నన్ను స్థితిలో తీసుకొచ్చినందుకు వందనాలు. నా జీవితంలో గొప్ప కార్యం తబ్బైన కుమారుని అడిగినా కూడా చెప్పేది ఏమిటయ్యా, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అని వాడిని అడిగినా, వాడి స్నేహితులు అడిగినా, వాడి బంధువులు అడిగినా, తర్వాత వాడు కూడా అక్కడ వచ్చిన తర్వాత కూడా చెప్పేది అదే, నేను ఇట్లుంటే ఇక నా జీవితంలో మళ్ళీ దాని వైపు చూడను. వైన్ షాప్ అనుకో, బార్ షాప్ అనుకో, లేదంటే మళ్ళీ ఆ పాత గతకాలం అనుకో, గలిత 4, 8, 10 ప్రకారం అనుకో, ఏమైనా సరే నేను ఆచరిస్తమైన పద్ధతులు అనుకో, అన్నిటినీ మానుకొని ప్రభు కొరకు నిలిచి ఉన్నా. కాబట్టి నేను ప్రభుని స్తుతిస్తా, నేను ప్రభుని కనపరుస్తా, ప్రభుని ఆరాధిస్తా. అట్టెనమగలిగిన నీతి, అట్టెనమగలిగిన రక్షణ, అట్టెనమగలిగిన స్థుతి ఆయనకు ఇంపుగా ఉంటాయి. ఆయనకు ఆ అనుభవంలోనికి మనం తీసుకొస్తాడు. అట్టి అనుభవం లేని వారమై ప్రభుని స్తుతించినట్లు, ప్రభుని కనపరిచినట్లు మనమే ప్రభునకు ఆయనకు అర్పించుకుంటూ వస్తాం. ప్రభువా నేను పాపి, నన్ను రక్షించుకున్నావు, ఈరోజు నా జీవితంలో గొప్ప వెలుగు తీసుకొచ్చావు. నేను గతం కాదు, ఇప్పుడు నేను నూతనంగా ఉన్నా. 2 కొరింథీయులు 5:17 ప్రకారం నా జీవితం ఇప్పుడు తప్పైన కుమారుని వల్ల తప్పేంటి, ఇప్పుడు నన్ను వెలుగు తీసుకొచ్చావు ప్రభు. అనేకులు ఎదుట ఇప్పుడు నేను నిన్ను కనపరిచినట్లు నాకు స్తుతి గీతలు పెట్టి, రక్షణ గీతలు ఇచ్చి, నన్ను ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి నన్ను ఈ స్థితులు తీసుకొచ్చే కాబట్టి నిన్ను స్తుతిస్తున్నా. అట్టి అనుభవం కలిగిన వారమై ప్రభుని స్తుతిస్తూ వస్తాం. ప్రభు ఈ మాటల్లో దీవించును గాక.